కామారెడ్డి జిల్లా రామారెడ్డి పోలీస్ స్టేషన్ పై మద్దికుంట గ్రామస్తులు దాడి చేశారు. మద్దికుంట గ్రామానికి చెందిన ఓ యువకుడిని అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చారు. అయితే ఆ యువకుడిని అరెస్ట్ చేయకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఏపీ పోలీసులు రామారెడ్డి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. విషయం తెలిసి వందలాదిగా మద్దికుంట గ్రామస్తులు అయితే రామారెడ్డి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. సో గ్రామస్తులకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీస్ స్టేషన్ ముందు అయితే ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ రవీందర్, కామారెడ్డి జిల్లా రామారెడ్డి పోలీస్ స్టేషన్ పై అయితే మద్దికుంట గ్రామస్తులు దాడి చేశారు అన్నట్టు తెలుస్తోంది. సో అక్కడ ఏం జరిగింది అండ్ ప్రెజెంట్ సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది? కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో మద్దికుంట గ్రామానికి సమీపంలో రామారెడ్డి పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రాకు సంబంధించినటువంటి ఓ పోలీసులు ఓ ప్రేమ వివాహానికి సంబంధించినటువంటి ఓ యువకుడు 20 లక్షలు భీమవరానికి సంబంధించిన ఓ ఇంట్లో నుంచి తీసుకొని వచ్చాడనే నిబంతో ఆ యువకుడిని అరెస్ట్ చేయడానికి భీమవరానికి సంబంధించినటువంటి ఆంధ్ర పోలీసులు మద్దికుంట గ్రామానికి చేరుకోవడం జరిగింది. ఆ యువకుడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్లే సమయంలో ఆ గ్రామస్తులంతా ప్రతిఘటించడం జరిగింది. యువకుడిని తీసుకెళ్లడానికి ప్రసక్తి లేదని ఆంధ్ర నుంచి వచ్చినటువంటి ఒక ఎస్ఐ, 3 కానిస్టేబుళ్లపై దాడి చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడింది. ఈ నేపథ్యంలో యువకుడిని ఈ గ్రామస్తుల నుంచి తప్పించుకొని పోలీసులు ఇటు మా పక్కన ఉన్నటువంటి రామారెడ్డి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆ పోలీస్ స్టేషన్ లోపల వెళ్తున్న సమయంలో మద్దికుంట గ్రామస్తులు, అదేవిధంగా ఆంధ్ర పోలీసులు, వాళ్ళకి ఆశ్రయాన్ని ఇచ్చినటువంటి తెలంగాణ పోలీసులు, ముఖ్యంగా రామారెడ్డి పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పోలీస్ స్టేషన్ లో రాత్రి కాబట్టి తక్కువ సిబ్బంది ఉంది. ఈ నేపథ్యంలో మద్దికుంట గ్రామం నుంచి దాదాపు 150 మంది పైగా ఒకేసారి పోలీస్ స్టేషన్ లో చొచ్చుకెళ్లిన సందర్భం స్పష్టంగా కనబడింది. పోలీసుల రియాక్షన్ ఏంటి రవీందర్? పోలీసులు జనాల తాకిడిని తట్టుకోలేక తలుపులు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకేసారి ఫ్లోటింగ్ వందల సంఖ్యలో రావడంతో పోలీసులే ఏం చేయాలనో అర్థం కాలని పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మద్దికుంట గ్రామస్తులతో రామారెడ్డి మండల కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ నిండిపోయిందని చెప్పవచ్చు. అదనపు ఫోర్సు కావాలని ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ దగ్గర ఉన్నటువంటి సెట్ల ద్వారా ఉన్నతాధికారులకు సమాచారం అందించడం జరిగింది. పెద్ద ఎత్తున గ్రామస్తులు రావడంతో ఇటు భీమవరం నుంచి వచ్చిన పోలీసులు తెలంగాణ పోలీసులను కాపాడుకునే ప్రయత్నంలో మిగతా పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం అయితే రామారెడ్డి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం ఉంది. యువకుడు మాత్రం అదుపులో ఉన్నాడు. పోలీస్ స్టేషన్ లో అదనపు బలగాలు వస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. రైట్, ఆల్ రైట్ రవీందర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.